తానా అంటే ఒక ఎమోషన్. ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఇండియాను వదిలి అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు దూరమైన ఇలాంటి ఒక సంస్థ వల్ల అందరూ ఒక్కచోట దగ్గరయ్యే పరిస్థితి మనం ఇప్పటివరకు చూసాం. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న విమర్శలు కావచ్చు, వార్తలు కావచ్చు, ఇవన్నీ ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2020 తర్వాత తానా ఇమేజ్ మరింత పెరిగింది. ఎందుకంటే ఫండ్స్ వచ్చే విషయంలో కావచ్చు, ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా తానా ముందుకెళ్తుంది. కానీ ఇలాంటి సమయంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరగడం అనేది ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. కానీ ఈ సంచలనం వెనక ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఎవరు ఏం చేశారు, అసలు సిస్టంలో ఒక వ్యక్తి ఇంత పెద్ద సిస్టమ్ని పక్కకు పెట్టి తనే ఒక నిర్ణయం తీసుకొని ఇన్ని ఫండ్స్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, వీటన్నిటి గురించి గత 2 రోజులుగా వస్తున్న వార్తల్ని క్లియర్గా వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు, క్లారిటీ కావచ్చు, వీటినన్నిటిని ఇవ్వడానికి మనతో పాటు టీం మొత్తం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం తానా ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు గారు, అదేవిధంగా పాస్ట్ ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి లావు గారు, ఫౌండేషన్ చైర్ శశికాంత్ వల్లేపల్లి గారు, వీటితో పాటు వినయ్ మద్దినేని కరెంట్ ఫౌండేషన్ ట్రెజరర్గా ఎవరైతే ఉన్నారో వినయ్ మద్దినేని గారు ఉన్నారు. అదేవిధంగా తానా ట్రెజరర్గా ఉన్న భరత్ మద్దినేని కూడా మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ అండి. ఇలాంటి పరిస్థితుల్లో తానాలో జరుగుతున్న పరిణామాల్ని మేము ఎలా చూడాలి, ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారనేది ఒకసారి వివరాలకు వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గత 2-3 రోజుల నుంచి వస్తున్న వార్తలు, అటు బోర్డు మీటింగ్ ముందు కావచ్చు, బోర్డు మీటింగ్ తర్వాత కావచ్చు, 30 కోట్ల రూపాయల స్కామ్కి సంబంధించి ఇలాంటి అవకాశాలు అంటే తానా బోర్డుకి సంబంధించి, తానా అటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కమిటీ కావచ్చు, ఫౌండేషన్ కావచ్చు, వీటికి సంబంధించిన ముఖ్యంగా కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఆథరైజేషన్ ఎలా ఉంటుంది, లీడర్స్ ఎవరుంటారు, ఎవరి కంట్రోల్లో మిగిలిన సంస్థలన్నీ కూడా పనిచేస్తాయనేది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా అంజయ్ చౌదరి గారు? నమస్కారం అండి సుకుమార్ గారికి, అలాగే TV9 ప్రేక్షకులకి. నా పేరు లావు అంజయ్ చౌదరి, నేను తానా పాస్ట్ ప్రెసిడెంట్ ని. సో మనకి తానాలో సుకుమార్ గారు 3 విభాగాలు ఉన్నాయి. 1 ఎగ్జిక్యూటివ్ కమిటీ, 2 ఫౌండేషన్, 3 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇస్ ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఎవరైనా కూడా ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఎగ్జిక్యూటివ్ కమిటీని రన్ చేస్తాడు. సో ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, తర్వాత యాక్టివిటీస్ కావచ్చు. సో ప్రెసిడెంట్ అండ్ ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఏదో వచ్చిన ట్రెజరర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో వాళ్ళకి మాత్రమే ఆ రెండింటికి యాక్సెస్ ఉంది. అట్లాగే ఫౌండేషన్కి వచ్చేసరికి, ఫౌండేషన్ ఇస్ అన్ అటానమస్ బాడీ. ఫౌండేషన్ ఒక సెపరేట్ గా చైర్మన్, ఫౌండేషన్ ఒక సెపరేట్ గా ఫౌండేషన్ ట్రస్టీస్ అంటారు, అది 15 మెంబర్స్ ఉంటారు. అట్లాగే ఫౌండేషన్ కూడా సెపరేట్ గా ట్రెజరర్ ఉంటారు. అట్లాగే బోర్డుకు వచ్చేసరికి బోర్డు చైర్మన్, అట్లాగే బోర్డు కూడా మిగతా 2 బాడీస్ లాగానే సెక్రటరీ, ట్రెజరర్ కూడా ఉంటారు. సో ఈ 3 కూడా ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇన్ అదర్ వర్డ్స్, ఫౌండేషన్ చైర్మన్ కి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఫైనాన్షియల్ గా యాక్సెస్ ఉండదు. అట్లాగే ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కూడా ఫౌండేషన్ ఓవరాల్ గా బ్యాంక్ అకౌంట్స్ లో కావచ్చు, వాటితో యాక్సెస్ ఉండదు. అయితే 3 ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు, అట్లాగే వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ కావచ్చు. సో ఆల్ రిపోర్ట్స్ టు ద బోర్డ్. బోర్డ్ ఇస్ ద హైయెస్ట్ అథారిటీ. సో ఎక్కడ ఏ ఇండివిజువల్ బాడీలో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కావచ్చు, క్వార్టర్ రిపోర్ట్స్ కావచ్చు, జనరల్ గా అప్రూవల్ బోర్డ్ లో కూడా ఫైనల్ గా జరగాలి. జనరల్ గా దట్ ఈస్ హౌ దే 3 pieces ఆపరేట్ ఇండిపెండెంట్లీ. జస్ట్ మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ముఖ్యంగా అంటే మీరు అంటున్నట్టు 3 ఎంటిటీలు ఉన్నప్పటికీ కూడా బ్రాండ్ అయితే ఒక తానానే. సో తానాలో ఒక వ్యక్తి ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయడానికి అవకాశాన్ని కల్పించింది బైలాస్ ప్రకారం ఉందా అండి? అంటే జనరల్గా మనకి ప్రతి బోర్డు మీటింగ్లో కూడా మీకు రావాల్సిన డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా బోర్డుకి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్ని వైలేట్ చేస్తూ తను ఆ బోర్డుకి ఆ సమాచారాన్ని అందించాడా, లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఇచ్చారండి? అది ఫౌండేషన్ నుంచి శశికాంత్ గారు, అది ఇది కిందటి పాస్ట్ ట్రెజరరు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో ఆ డేటాని ఎక్కించకుండా మ్యానిపులేటెడ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం జరిగింది.
అప్పుడు అది ఆ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఫౌండేషన్లోను అలాగే బోర్డులోను అప్రూవల్ చేయడం జరిగింది. మీ క్వశ్చన్కి ఆన్సర్ డెఫినెట్గా మ్యానిపులేటెడ్ అండ్ స్టిపులేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవ్వడం జరిగిందండి. శశికాంత్ గారు, ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఛార్జ్ తీసుకుని కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయినట్టుంది కదా మీరు ఛార్జ్ తీసుకొని. సో ఈ 1 ఇయర్లో బోర్డ్ మీటింగ్స్లో దీనికి సంబంధించి అంటే ఒక్కసారి మీ కంట్రోల్ వచ్చిన తర్వాత, ఎస్పెషలీ మీరు మీ ట్రెజరర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి కమ్యూనికేషన్ కానీ లేకపోతే అకౌంట్స్కి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ వీటన్నిటిని యాక్సెస్ చేయడానికి ప్రయత్నం చేశారా? దీనికి ఆన్సర్ ఏంటంటే అండి, మా టర్మ్ స్టార్ట్ అయింది ఓన్లీ లైక్ 7 months బ్యాక్ అండి. ఓకే. అయితే మనకి టిపికల్గా ఏమవుతుందంటే ఈ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ బ్యాంక్లో న్యూ సైనీస్ యాడ్ చేయడానికి యూజువల్గా 2 బ్యాంకులు ఉన్నాయి మాకు. ఆ 2 బ్యాంకులు, ఒక బ్యాంకులో ఇమీడియట్గానే ట్రాన్సాక్షన్ అయింది విచ్ ఇస్ ఆపరేటింగ్ అకౌంట్. రెండోదేమో మోర్ మ్యూచువల్ ఫండ్స్, గుప్త నిధులు, లైక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్. దానికి ఏంటంటే టిపికల్గా వాళ్ళు 4 నుంచి 5 నెలలు పడుతుంది న్యూ అకౌంట్ సైనీస్ యాడ్ అవడానికి. దానివల్ల ఏంటంటే ఆ టైం ఫ్రేమ్ అయిపోయి మాకు బ్యాంక్ అకౌంట్స్ October 24th వచ్చినాయి అండి. దట్ ఈస్ అబౌట్ లైక్ ఓన్లీ 20 days ago. సో వచ్చినాక అందులో యాక్చువల్గా డబ్బులు చూస్తే ఫినాన్షియల్ రిపోర్ట్స్ మాకు అందజేసిన దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది. స్క్రూటినైజ్ చేశారు. వేరియేషన్ ఉంది. ఇమీడియట్గా మన కరెంట్ ట్రెజరర్ వినయ్ మద్దినేని గారు, నేను కలిపి ప్రతి ట్రాన్సాక్షన్ వెళ్ళి చూడటం జరిగింది. చూస్తే ఆల్మోస్ట్ 30 కోట్లు అంటే యూఎస్లో $3.6 million తగ్గింది. ఇమీడియట్గా వితిన్ 24 hours ఇమీడియట్గా బోర్డ్ మీటింగ్ కాల్ చేయటం, ఫౌండేషన్ మీటింగ్ కాల్ చేయటం, అలాగే శ్రీకాంత్ పోలవరపు గారికి కాల్ చేసి అడగటం కూడా జరిగింది. సో ఆయన వెంటనే ఇలా బృహత్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఎవరిది, దానికి ఎందుకు ఈ $3.6 million వెళ్ళిందనే వివరాలు అడగగా ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అది బృహత్ టెక్నాలజీస్ అనేది నా సొంత కంపెనీ అండి, దానికి నేను పంపించుకోవటం జరిగింది, అక్కడి నుంచి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశాను, తద్వారా ఇంకొక $500,000 అదనపు ఆదాయం వచ్చింది, అవన్నీ నేను December 15 లోపు మళ్ళీ ఫౌండేషన్కి పంపిస్తానని చెప్పారు. సో ఎవరు పర్మిషన్ లేకుండా మీరు ఎలా చేశారు అంటే నేను తన సమాధానం లేదు. తర్వాత మేము బోర్డు చైర్మన్ గారిని కూడా ఆ కాల్లోకి తీసుకుంటాం జరిగింది, నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి గారిని. ఇద్దరం కలిపి కూడా సంభాషించాం ఆయనతో 1/2 గంట. సో నేను పే చేసేస్తాను అన్నారు. అయినా కూడా మా పరిధిలో మేము అది తప్పు కాబట్టి ఒక ఎక్స్ప్లెనేషన్ ఈమెయిల్ రాయమంటం జరిగింది. సో దీనికి నేనే బాధ్యత వహిస్తున్నాను, నేను ఈ డబ్బులు కడతాను, ఇది ఇన్వెస్ట్మెంట్ చేశాను, డబ్బులు కడతానని ఆయన పంపించడం జరిగింది. ఇమీడియట్గా మేము వితిన్ less than 24 hours మీడియా వాళ్ళకి ప్రెస్ రిలీజ్ ఇవ్వటం కానీ, అలాగే ఇమీడియట్గా తన మీద యాక్షన్ లాయర్స్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన నిన్న ఒక $100,000 అంటే సుమారుగా ఒక 82 లక్షలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఫస్ట్ పేమెంట్ కింద. ఇంకా మరి ఆయన మిగతా పేమెంట్లు ఇస్తారా లేకపోతే అనేది కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది చూడాలండి, వేచి చూడాలి. ఓకే. నిరంజన్ గారు, ముఖ్యంగా గతంలో మీరు కూడా ఫౌండేషన్ చైర్గా చేశారు. ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఫండ్ కేవలం ట్రెజరర్ దృష్టిలో మాత్రమే ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే బోర్డుకి తను ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నప్పటికి కూడా దాన్ని చెక్ చేసే మెకానిజం ఎక్కడైనా మిస్ అయిందంటారా ఫౌండేషన్లో? హలో అండి సుకుమార్ గారు, అలాగే TV9 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మీరు అడిగినట్టు నేను ఇంతకుముందు ఫౌండేషన్ చైర్మన్గా చేశాను, ఫౌండేషన్ ట్రెజరర్గా కూడా చేశాను. ఐ హ్యావ్ ఎ లాంగ్ హిస్టరీ విత్ తానా ఫౌండేషన్ అండి. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీగా, అంటే విత్ ఇన్ ద తానాలో ఒక ఇండిపెండెంట్ ఆటానమస్ బాడీగా యాక్ట్ వస్తూ ఉండింది. సో మేము ఎప్పుడు ట్రెజరర్గా ఉన్నా, చైర్మన్గా ఉన్నా కూడా ఆ ఫండ్స్ని సెక్యూర్ చేసుకుంటూనే దాన్ని ఇంకా ఏమంటారు డోనర్స్ మనీకి ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ సెక్యూర్ చేసుకుంటూ వచ్చాము. బట్ కాకపోతే ఈ మధ్యన కోవిడ్ రావడం అనేది ఈ ప్రాసెస్లో కొంత బ్రేక్ జరిగింది. అంటే ఎప్పుడు కూడా డ్యూయల్ చెక్ ఉంటా ఉండింది. కాకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనే దాంట్లో అది కొంచెం టిపికల్ అకౌంట్, దాన్ని ఎప్పుడు డే టు డే వాడము. బట్ కాకపోతే ఈ కోవిడ్ రావడము, ఈ లీడర్షిప్ ట్రాన్సిషన్ దగ్గర అనుకోకుండా ఒక వ్యక్తికే వచ్చింది. బట్ అక్కడ ఈ ట్రాన్సిషన్లో ఉన్న గ్యాప్ని ఒక పర్సనల్ అడ్వాంటేజ్కి తీసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా అంటే ఈ అకౌంట్స్కి సంబంధించి బోర్డ్ మీటింగ్స్కి ఇచ్చిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తానా ఫౌండేషన్ క్రెడిబిలిటీని, అంటే గతంలో మనకి ఉన్న క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది లూజ్ చేసే పరిస్థితులు క్రియేట్ చేశాయి. సో
ఇమ్మీడియట్గా మీరు బోర్డ్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం లీగల్ యాక్షన్ తీసుకుంటే రికవరీ అయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపిస్తున్నాయండి? ఇది శశికాంత్ గారు చెప్తారని నన్ను చెప్పమంటారు. మీరు అంటే ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ Yeah, చేసి వచ్చారు నేను- కాబట్టి. నేను అంటే నిన్న బోర్డు మీటింగ్లో కూడా ఉన్నాము. అంటే తను చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ ఒక 100,000 ఇచ్చాను, నేను మిగతా అమౌంట్ కూడా నేను హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్, నేను ఇదేదో జెన్యున్గా ఇన్వెస్ట్ చేయడానికి తీశానని చెప్తున్నాడు తను. రికవరీ అనేది కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడే చెప్పినట్టు తను ఎప్పుడు పే చేస్తాడు ఎట్లా అనేది కొంచెం చూడాలన్నది. బట్ డెఫినెట్గా వాట్ ఎవర్ ఈజ్ విత్ ఇన్ దట్ తానా బోర్డ్ క్యాన్ డూ టు. మాకున్న 2 ప్రయారిటీస్ ఉన్నాయండి తానా ముందు. ఇమ్మీడియట్గా ఆ మనీని రీకవర్ చేయడం అనేది తానా బోర్డు ముందు ఉన్న తక్షణ కర్తవ్యం. అలాగే డోనర్స్ కి ట్రస్ట్ రీగెయిన్ చేయటం. ఈ సెకండ్ దాంట్లో మేము ఒకసారి మనీని రీకవర్ చేసిన తర్వాత సో ట్రస్ట్ రీగెయిన్ చేయడానికి అవర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కావచ్చు, లేకపోతే ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, వీటన్నిటి మీద మా లీడర్షిప్ అందరూ కూడా కలెక్టివ్గా ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్తాం. ఓకే, మరో విషయం మనకి ముఖ్యంగా అంటే వినయ్ కూడా మనతో ఉన్నారు. వినయ్ మద్దినేని ట్రెజరర్గా మీకు ఇది పెద్ద షాక్ అనే అనుకోవాలి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ టైంలో ఏదో ఉంది అని అనుకుని మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత అక్కడ ఏమీ లేదు అనేది క్లారిటీ వచ్చింది. సో రాబోయే రోజుల్లో ఫౌండేషన్ని యాజ్ ఎ ట్రెజరర్గా రన్ చేయడం కూడా ఇలాంటి సిచ్యువేషన్లో కొద్దిగా టఫ్ టైం అని అనాలి. దీన్ని మీరు ఎలా అడ్రస్ చేయాలనుకుంటున్నారు? అండ్ మీ పరిధిలో అంటే బోర్డుతో పాటు ట్రెజరర్ది కూడా మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మీ పరిధిలో ఉన్న దాని ప్రకారం మీరు తీసుకోబోయే నిర్ణయం ఏంటండి? నమస్తే అండి, టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దీనిలో అండి ఒకటి చాలా ఉత్సాహంతో తీసుకున్న పొజిషన్ ఇది. ట్రైంగ్ టు సి బెనిఫిట్ ఆర్గనైజేషన్ తరపున మంచి కార్యక్రమాలు చేయొచ్చు, ఇంకా దీన్ని ఎలాగ చేయొచ్చు అని చూసి దానిలో చూడగానే షాక్ అయిన మాట వాస్తవం. బట్ డోనర్ మనీ కాబట్టి రెస్పాన్సిబుల్ గా మేము చైర్మన్ గారితో కలిసి మొత్తం అనాలిసిస్ చేసి దానిలోంచి ఏం రాబట్టుకున్నా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేశాము. సో ఒకటి నిరంజన్ గారు చెప్పినట్టు తక్షణ కర్తవ్యం ఆ డోనర్ మనీని వెనక్కి తీసుకురావడం అండి. దాంతో పాటు గోయింగ్ ఫార్వర్డ్ మేము ఆల్రెడీ ముందే ప్లాన్ ఉందండి, కొంత విజన్ తోనే వచ్చాము. సో ఆ విజన్ ఎగ్జిక్యూట్ చేసి మీరు అన్నట్టు ఇందాక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మళ్ళీ ఆర్గనైజేషన్ పరంగా అందరికీ విజిబిలిటీ వచ్చేటట్టు, నాట్ ఓన్లీ మా ట్రస్టీసే కాకుండా ప్రతి డోనరు ఎనీ టైం వాళ్ళకి సంబంధించిన అకౌంట్ ఇన్ఫర్మేషన్ క్విక్ గా యాక్సెస్ చేసుకోగలిగేటట్టు అండ్ పూర్తి ట్రాన్స్పరెన్సీతో ప్రతి నెల బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానీ అది మా ట్రస్టీలతో పాటు రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కానీ ఎప్పుడు వాళ్ళు అడిగినా ఇమీడియట్ గా ఇవ్వగలిగేటట్టు ట్యూన్ చేయడానికి వర్క్ చేస్తున్నామండి. సో దాంతోపాటు మీరు ఇందాక అన్నట్టు గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎలా అయినా జరగకుండా ఉండడానికి తగ్గట్టుగా ఎలా మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎనేబుల్ చేసి మల్టిపుల్ పీపుల్ కి అండ్ ట్రాన్సిషన్ పరంగా ఎలాగ మేము ఆ పద్ధతులు అవన్నీ డాక్యుమెంటేషన్ చేసుకొని ఇఫ్ నెసెసరీ ఎనీ బైలాస్ ఏమన్నా మార్చుకోవాలన్నా దాని అకార్డింగ్లీ టీం అందరి సపోర్ట్తో చేద్దామని ఆలోచన. నిజంగా తానాలో గ్రూప్ రాజకీయాలు ఆ స్థాయికి ఉన్నాయా? ఎందుకంటే మీకు ఇన్ఫామ్ చేయగానే ఎలాంటి భేషజాలు లేకుండా అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి క్రైసిస్ టైంలో ముందుకొచ్చి టీవీ నైన్తో మాట్లాడడానికి ముందుకు వచ్చారు. సో నిజంగానే గ్రూప్ రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా క్రైసిస్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారా, లేకపోతే ఇంకా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయనుకుంటున్నారా? వాటిని ప్రోత్సహించే అవకాశం ఏమైనా ఉందా? అది తానా దాదాపుగా 50 years ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి. మీరు హిస్టరీ తీసుకున్నా కూడా ఎన్నో ఛాలెంజెస్ తానాకి రావటం జరిగింది ఇంతకు ముందు. బట్ ఈసారి వచ్చింది ఇది అంటే ఎవరు అందరికి కూడా ఇట్స్ షాక్ ఆఫ్ ద లైఫ్. ఎవరు కూడా ఎంటైర్ తానాలో ఎవరు ఊహ కూడా అందని విషయం జరిగింది. అట్లాగే నేను పాస్ట్ ప్రెసిడెంట్, నేను డే టు డే యాక్టివ్గా లేకపోయినా బట్ తానాకి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా తప్పకుండా తానా మీద ప్రేమతో ఇంతకు ముందు మీరు 21, 23 ఎన్నో కార్యక్రమాలు చేసాం, మీ అందరికీ తెలుసు. మనం ఆ టర్మ్ అంతా కూడా ఎన్నో సేవ. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు అమెరికాలోనే కాకుండా భారతదేశానికి వచ్చి కూడా ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఫౌండేషన్ తరపున యాక్టివిటీస్ చేయడం, అది ప్రజల ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. సో ఇలాంటి ఆర్గనైజేషన్కి ఎందుకంటే ఆ అటాచ్మెంట్ మీరు క్రియేట్ చేశారు. గతంలో తక్కువ యాక్టివిటీ ఉన్నప్పటికి కూడా
గత 4 సంవత్సరాల నుండి విపరీతమైన యాక్టివిటీ పెరిగింది. రాబోయే రోజుల్లో మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి టైంలో ఇక్కడ చిన్న చిన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా తానా నుండి బెనిఫిషియరీస్ ఉన్నారు. వాళ్ళకి తానా ఫౌండేషన్, తానానో ఇవన్నీ ఏం తెలియదు. ఓన్లీ తానా. తానా అంటే అమెరికాలో మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎంతో కష్టపడి డాలర్ చేర్చి పెట్టి మన కోసం అక్కడ వాళ్ళు ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారనే పర్సెప్షన్లో వాళ్ళు ఉంటారు. సో ఈ ఇష్యూ తర్వాత వాళ్ళల్లో కూడా అయ్యో మనకి ఇంకేం జరగదేమో, మనకు మేలు జరగదేమో అని ఒక భయం కూడా క్రియేట్ అయిందనే విషయంలో ఎలాంటి సందేహం లేనే లేదు. సో ఇంత యాక్టివిటీస్ పెరిగిన టైంలో ఈ సంఘటన ఎలాంటి డ్యామేజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుందండి? ఇందాక మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ దీనికి ఆన్సర్ చేస్తానండి. రాజకీయాలు, ఎలక్షన్స్ అవన్నీ కూడా మీరు చూస్తే చిన్నగా కానీ పెద్దగా కానీ ఎప్పుడు ఉన్నాయి తానాకి. కాకపోతే ఎప్పుడు అన్ని ఛాలెంజెస్ ని అధిగమించి తానా మీరు అన్నట్టు ఎన్నో మెట్లు పైకి వెళ్ళటమే కాకుండా ఎంతో సర్వీస్. ఈవేళ మనం ఎవ్రీ వీక్ 4 to 5 ఇన్సిడెంట్స్ మన తెలుగు వాళ్ళు ఇక్కడ క్యాటస్ట్రాఫీలో చనిపోతే 24/7 వీఆర్ అవైలబుల్ అండి. దట్ సర్వీస్ ఈవెన్ దో నేను పాస్ట్ ప్రెజెంట్ దే ఆర్ కంటిన్యూయింగ్. సో మీరు అన్నట్టు రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఇటువంటి కష్టమైన టైంలో మీరు చూస్తే అందరూ కూడా సో ఒకే తాటి మీదకి వచ్చి ఈవేళ తానాకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వీఆర్ దేర్ ఫర్ తానా అని మేము నిలబడ్డాం అనేది మీకు తెలుసు. మీరు కూడా ఇందాక చెప్పారు ఆ సంగతి, మీరు చూస్తూ ఉన్నారు. ఈవేళ వర్గాలతో సంబంధం లేకుండా ఎవరు తానా ఇబ్బందులు ఉన్నప్పుడు అందరూ ఒకటిగా ఉన్నారు, ఉంటారు. నెంబర్ 1 అది. తర్వాత 2 ఇక్కడ డోనర్స్ ట్రస్ట్ ఎలా రీగెయిన్ చేయాలి కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. బోర్డ్ చైర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి గారు కాన్ఫ్లిక్ట్ ఉండడం వల్ల ఆయన హాస్పిటల్లో రాలేకపోయారు. బోర్డ్ ఇవాళ ఎంటైర్ తానా బోర్డ్ ఈస్ కమిటెడ్ ఫర్ 2 థింగ్స్ అండి. ఒకటి, ఓవరాల్ గా ఎవరైతే ఈ యొక్క పని ఎంతో అంటే కూడా అందరటువంటి తప్పు చేశారో తన దగ్గర నుంచి డబ్బులు ఎలా రికవర్ చేయాలి, దానికి కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా లీగల్ గా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, వి విల్ తానా బోర్డ్ విల్ మూవ్ హెల్ అండ్ హెవెన్ అండ్ విల్ ట్రై టు రికవర్ ద మనీ. దట్స్ నెంబర్ 1. అట్లాగే 2, ట్రాన్స్పరెన్సీ. ఈవేళ ఆ ఇన్సిడెంట్ తెలిసిన రోజునే ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది తెలిసిన రోజునే తర్వాత తానా నుంచి లైఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఇట్లా జరిగిందని ఇమీడియట్ గా నెక్స్ట్ రోజే ట్రాన్స్పరెంట్ గా తానా బోర్డ్ తానా పంపించడం జరిగింది ఆ కమ్యూనికేషన్. అట్లాగే ప్రతి డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అప్డేట్స్ పీరియాడిక్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది ఏది ఉన్నా కూడా మెంబర్స్ యొక్క ట్రస్ట్ రీగెయిన్ చేయాలంటే ఫస్ట్ ట్రాన్స్పరెంట్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ఒకటి. 2, రికవరీ చేయడానికి వి విల్ గో టు అట్లీస్ట్ ఎస్పెషల్ తానా బోర్డ్ అండ్ ఎంటైర్ లీడర్షిప్ వితౌట్ ఎనీ మీరు ఇందాక చెప్పిన ఎటువంటి అమెరికన్ లేకుండా ఎవ్రీబడి విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు రికవర్ ద ఫండ్స్. 2. 3, కరెంట్ గా మనకి ఈ మనీ యొక్క అంటే ఎవరైతే డోనర్స్ ఉన్నారో మన సేవా కార్యక్రమాలు ఏదైతే మధ్యలో ఉన్నాయో వాటిని ఆటంకం కలగకుండా బోర్డులో ఎంటైర్ బోర్డు దాన్ని డిస్కస్ చేసుకుని దాన్ని ఎలా మనం టెంపరీగా మనీ రికవర్ చేసేలోపు హౌ బోర్డ్ కెన్ హెల్ప్ అనేది డెఫినెట్ గా బోర్డ్ ఇస్ ద హైయెస్ట్ అథారిటీ అండ్ బోర్డ్ హ్యాస్ ఫండ్స్. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది బోర్డు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో చెప్పండి. మనతో పాటు భరత్ కూడా ఉన్నారు, ట్రెజరర్ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీకి. భరత్ గారు, యాజ్ ఎ యంగ్ అండ్ డైనమిక్ రోల్ మీది ట్రెజరర్గా వచ్చిన వెంటనే ఇలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి ఆర్గనైజేషన్లో. ఎందుకంటే అటు సీనియర్స్ని ఇటు రాబోయే యూత్ని వీళ్ళందరినీ కూడా కలుపుకెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు మీ ముందుంది, మీ టీం ముందుంది. సో ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ట్రాన్స్పరెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ని ఎవరో ఒక వ్యక్తి డెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఎలాంటి చేంజెస్ రావాలి? ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్ని డికేట్స్ నుండి తానా యాక్టివిటీస్లో ఎన్నో జరుగుతున్న వాటిని అన్నింటినీ ఓవర్కమ్ అవుతూ వస్తున్నప్పటికి కూడా ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి అని అంటే ఎలాంటి నిర్ణయాలు మీ వైపు నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చూడండి, సుకుమార్ గారికి ఉన్న టీవీ9 ప్రేక్షకులందరికీ గో హెడ్ భరత్ గారు. సో మనకి ఇప్పుడు ఇన్సిడెంట్ జరగడం మనకి అందరికీ ఒక ఐ ఓపెనర్ అండి. అంతకుముందు మనకి చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయండి, ఆల్రెడీ ఉన్నా మనం అది క్యాచ్ చేయలేకపోయాము. సో మనకి కొన్ని ఎడిషనల్ ఇప్పుడు ఈ మధ్య టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్లో మనకి డ్యూయల్ అప్రూవల్స్ అంటే ఇద్దరు అంటే ఒక పేమెంట్ చేయాలి అంటే ఇద్దరు అప్రూవ్ చేయాలి. సో మనం అట్లా సెటప్ చేసుకోవచ్చు అండి. సో వాళ్ళ మనకు అది లేకపోవడం వల్ల ఒకళ్ళే ఆథరైజ్ చేయటం ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. సో అట్లా మనం
అట్లాంటి కొత్త కన్ఫిగరేషన్ అవన్నీ సెటప్ చేయొచ్చండి బ్యాంకుల్లో. సో అలానే మెయిన్ అంతకుముందు చౌదరి గారు చెప్పినట్టు ట్రాన్స్పరెన్సీ అండి. మనకి తెలిసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ థర్స్డే నుంచి మన ఎవ్రీ మినిట్ అంటే ఎంటైర్ టీమ్ జస్ట్ ఈసీ బోర్డు ఫౌండేషన్ అందరం ఇది మనకి జరిగిన దానికి కారణాలు లేకపోతే అలానే మన నెక్స్ట్ స్టెప్స్ మన డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నారండి. సో ట్రాన్స్పరెన్సీ కూడా మనకి ఏమంటే మెంబర్స్ అందరికీ చెప్పడం ఆ డోనార్ ట్రస్ట్ కోసం. సో అలానే మనం అథారిటీస్తో వర్క్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాము. సో ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా ఇంతకుముందు తానాకి మనం వీఆర్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ అండి. అలానే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా అందరి సపోర్టు అలానే మనం వీటితో పాటు మనం ముందుకు వెళ్తాము అండ్ విల్ ఫేస్ దిస్ ఇష్యూ అండి. ఓకే, నిరంజన్ గారు, ఇప్పటి వరకు జరిగిన దాని మీద, ఇప్పుడు జరుగుతున్న దాని మీద, రేపు తీసుకోబోయే నిర్ణయాల మీద యాజ్ ఏ తానా ప్రెసిడెంట్ మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఈపాటికే. ఈ ఇష్యూకి సంబంధించి మీరు గతంలో జరిగిన వాటికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న దానికి కావచ్చు, రాబోయే రోజుల్లో ఏం చేస్తే బెటర్గా ఉంటుందనే దాని విషయంలో కావచ్చు, ఈ మూడింటిని మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. తానా దాదాపు 50 సంవత్సరాల ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి. 1,00,000కి పైచిలుకు మెంబర్షిప్ ఉన్న ఆర్గనైజేషను, వేలల్లో వాలంటీర్స్ ఉన్న ఆర్గనైజేషను, 100ల్లో లీడర్షిప్లో ఉన్న పీపుల్ ఉన్నారండి. సో వీళ్ళ అందరూ కూడా ఇంత పెద్ద ఆర్గనైజేషను ఇప్పుడు వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఈ 50 సంవత్సరాల్లో తానా ద్వారా అమెరికా నుంచి ఎవరు వచ్చి ఇక్కడ చారిటీ చేసిన తెలుగు రాష్ట్రాల్లో తానా వారు చేశారు అనేటువంటి పేరు మనం తానా గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. డోనర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రస్ట్ రీచ్ గెయిన్ చేయటము, అలాగే ఇక్కడ బెనిఫిషరీస్ తానా ద్వారా జరిగేటువంటి సేవా కార్యక్రమాలు ఏదైతే ఇంతకుముందు జరిగినాయో, ఈ లాస్ట్ జరుగుతూ వస్తున్న కార్యక్రమాలు ఏది కూడా ఇక ముందు కూడా ఆగవండి. ఇంకా ఇటువంటి క్రైసిస్ వచ్చినా లీడర్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కమిటెడ్ అయి ఉన్నారు. ఇక ముందు కూడా ఇంతకుముందు చేసిన సేవా కార్యక్రమాల కంటే రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూని మేమందరం కూడా కలెక్టివ్గా ఈ ఇష్యూని ఓవర్కమ్ అవుతాం. సో మరీ రికవర్ చేయటం కావచ్చు, ఇంకో స్టెప్స్ వేసి కలెక్ట్ చేయటం, సేవా కార్యక్రమాలు తానా తరపున జరిగేటువంటి ఇక ముందు కూడా ఆగవండి, ఇంకా పెరుగుతాయి. ఇకపోతే ఈ ఇష్యూస్ని ఇక ముందు జరగకుండా చేయడానికి డెఫినెట్గా ఇది ఇంతకుముందు ఉన్న ప్రాసెస్లు ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడో ఉండడం, మధ్యన కోవిడ్ రావడం, వీటి వలన కొంత ఏమంటారు ఈ ప్రాసెస్లో కొంత ఎక్కడైనా గ్యాప్స్ ఉండడం వలన ఒక పర్సన్ దాదాపు 100 మంది లీడర్షిప్ ఉన్న పీపుల్లో ఒకళ్ళు చేసిన మిస్టేక్కి డెఫినెట్గా డోనర్స్ ట్రస్ట్ గెయిన్ చేయడం కోసం మేమందరం కూడా ఇప్పుడున్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏమంటారు, ఇప్పుడు మల్టిపుల్ పీపుల్తో వెరిఫికేషన్ చేయించడం కావచ్చు, ఉన్న ప్రాసెస్లో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయటము. ఎందుకంటే ప్రాక్టికల్గా కూడా వీఆర్ ఆల్ వాలంటీర్స్ అండి. అంటే డే టు డే లైఫ్లో రెగ్యులర్గా ప్రొఫెషనల్గా వర్క్ చేసుకుంటూ మాకున్న టైంలో వాలంటరీ వర్క్ చేస్తా ఎంతో కొంత తెలుగు రాష్ట్రాల్లో మార్పు తీసుకురావాలి తానా ద్వారా అని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా పోటీపడి ఇందాక మీరు అన్నారు రాజకీయాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, ఇది ఏది ఉన్నా కూడా బెటర్ సర్వీస్ చేయడం కోసమే మేము పోటీ పడ్డాము. డెఫినెట్గా అటువంటి సేవా కార్యక్రమాలు ముందు జరిగేటట్టు చూస్తాం. తానాలో ప్రస్తుతం ఏమన్నా ప్రాసెస్లో ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే ఇప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఒక కమిటీ లాగా ఫామ్ చేసుకొని ఫౌండేషన్లో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఈసీలో ఏ రకంగా బెటర్మెంట్ చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీని ఎట్లా బిల్డ్ చేయగలుగుతాం, మెంబర్స్కి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎట్లా ప్రొవైడ్ చేయగలుగుతాం, వీటన్నిటిని కూడా మేము ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఇట్లాంటి ఇష్యూ ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇక ముందు జరగకుండా మాత్రం చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా మన అందరు ప్రేక్షకులకి, తెలుగు వారందరికీ తెలియజేసుకుంటున్నామండి. తానా మెంబర్స్కి కూడా. శశికాంత్ గారు, మీ ముందున్న ఆప్షన్స్ ఏంటండి? ఒకటి, ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అనేది క్లారిటీ తీసుకోవడం 10 నిమిషాల పని. ఐఆర్ఎస్కి కంప్లైంట్ చేయడం కావచ్చు, వీటి ద్వారా రికవరీ అనేది ఒక ఎత్తు అయితే, పనిష్మెంట్ అనేది కూడా మేజర్ ఇంపార్టెన్స్ ఉన్న ఫ్యాక్టర్. సో రికవరీ మీదే ఫోకసా, రికవరీతో పాటు పనిష్మెంట్ వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఎంటైర్ బోర్డ్ మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా? మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎందుకంటే
ఏది స్టార్ట్ అయినా మీ నుంచే మొదలవ్వాలి. మీరు చెప్పేదాన్ని బట్టే మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాలి. సో మీ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇది అంటే బేసిక్ ఏంటంటే ఇది బోర్డ్ డెసిషన్ అండి. టు టెల్ యూ అంటే నా ఒక్క డెసిషన్ కాదు. సో అండ్ లీగల్గా ఏంటంటే మాకు లాయర్ ఉన్నాడు, తానాకు ఒక లాయర్ ఉంటాడు. సో ఆ మైకేల్. లాయర్ కూడా ఇన్వాల్వ్ చేసి నిన్న బోర్డు మీటింగ్లో శ్రీకాంత్ గారిని ప్రశ్నించడం జరిగింది, పాస్ట్ ట్రెజరర్ని. సో ఆయన అన్నీ ఒప్పుకున్నారు, ఇలా నేను చేశాను. రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందా అండి దానికి సంబంధించి? నిన్న మీటింగ్ అఫీషియల్గా రికార్డ్ చేయలేదు, బట్ దే నోటెడ్ ఆల్ ద పాయింట్స్ అండి. ఓకే. తర్వాత మాకు తానాకు అలాగే లీగల్ లైజన్ ఉంటారనమాట, విచ్ ఇస్ నరేన్ కొడాలి, హూ ఇస్ ద ఈవీపీ ఫర్ తానా అండ్ బోర్డ్ చైర్మన్. సో వాళ్ళ ముగ్గురు కలిపి దాన్ని వర్క్ చేస్తున్నారండి. జస్ట్ జనరల్గా ఏంటంటే ఏం చేస్తారు, అది లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతారు అనేది లీగల్ లైజన్, బోర్డ్ చైర్మన్ అండ్ బోర్డ్ చైర్మన్ గారు డెసిషన్ తీసుకుంటారు. బట్ అందరూ కూడా దానికి వాట్ ఎవర్ స్టెప్స్ ఇట్ టేక్స్ టు రికవర్ ద మనీ అండ్ గివ్ ద పనిష్మెంట్ అనే దాని మీద మెంబర్స్ కానీ లేకపోతే బోర్డు సభ్యులు కానీ అందరూ అదే భావంలో ఉన్నారు. సో దాని తగ్గంగా వర్క్ చేస్తారని ఇమీడియట్గా వర్క్ చేస్తామని చెప్పారు. సో అది ఫర్దర్ అప్డేట్స్ రాగానే నేను మీకు సో తెలియజేస్తాను. అది కలెక్టివ్ డెసిషన్ కింద ఉంటుంది. అజయ్ గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. ఈ జనరల్గా ఒక సేవా సంస్థలో, అంటే మిగిలిన ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇవన్నీ పక్కన పెడితే, ఒక సేవా సంస్థలో ఇలాంటి మిస్హ్యాప్ కనుక జరిగితే దీనికి సంబంధించి అమెరికా చట్టాలకు లోబడే తానా కూడా పనిచేయాలి కాబట్టి అక్కడున్న చట్టాల తీవ్రత ఎంతవరకు ఉందండి? అంటే ఆబ్వియస్ గా మీరు అన్నట్టు అంటే ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కొన్ని లాస్ ఆఫ్ ద ల్యాండ్ లో ఉంటాయి, అట్లాగే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి లాస్ ఆఫ్ ద ల్యాండ్ డిఫరెంట్ గా ఉంటాయి. మనది తానా 501c నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో డెఫినెట్ గా 501c నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఎనీ ఫ్రాడ్ కానీ ఇటువంటి అఫెన్స్ విల్ బి వెరీ సివియర్, అంటే లాస్ చాలా స్ట్రింజెంట్ గా ఉంటుంది. సో డెఫినెట్ గా మనం అంటే తానా బోర్డ్, ఎంటైర్ బోర్డ్, కరెంట్ లీడర్షిప్ అండ్ బోర్డ్ విల్ ఇన్వోక్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ ఏదైతే ఆ యొక్క అవకాశం ఉందో అటార్నీ, మనకి లీగల్ కౌన్సిల్ ద్వారా, తానా కార్పొరేట్ అటార్నీ ద్వారా అది అన్ని ఇన్వోక్ చేసి వాట్ ఎవర్ ఇట్ టేక్స్ దే ట్రై టు గెట్ ద ఫండ్స్. అదొకటి. అట్లాగే ఇందాక ఐ థింక్ మీరు ల్యాబ్స్ కొంత ఎక్కడ జరిగింది అనేది కొంత మన వాళ్ళు చెప్పారు. ఇంకా ఈ లాస్ట్ వాట్ ఎవర్ 22-24 ఇది జరిగిన దాంట్లో కూడా మనకి టిపికల్ సినారియో కూడా జస్ట్ ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ కానీ, బట్ మనకి జూలై ఫిలడెల్ఫియా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్, ఆ తర్వాత మళ్ళీ ఒక టర్మ్ రావటం, అక్కడ అట్లా ఏంటంటే ఒక టర్మ్ హ్యాండ్ అవుతుంది, ఇంకో టర్మ్ రావటం. సో తను ఏంటంటే ట్రెజరర్ గా కూడా కంటిన్యూ అవ్వటం, ఆ టర్మ్ కూడా మళ్ళీ మొన్న జరిగే వరకు. సో దేర్ ఆర్ సమ్ వాట్ ఈస్ స్పెషల్ సిచ్యువేషన్స్ విచ్ శ్రీకాంత్ టుక్ యాజ్ అన్ అడ్వాంటేజ్ పర్టికులర్ మానిటర్ చేయలేని టైంలో. దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ కంట్రిబ్యూటెడ్ టు దట్ ల్యాబ్స్ అన్న. బట్ ఇందాక వాళ్ళందరూ చెప్పినట్టు బోర్డులో వీ విల్ అంటే వాట్ ఎవర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనం రివ్యూ చేసుకుంటమే కాకుండా దాన్ని ఎలా టైటన్ చేయాలి, అట్లాగే ఈవేళ వాట్ ఆర్ ఆల్ ద స్ట్రింజెంట్ మెజర్స్, డ్యూయల్ అథెంటికేషన్ కావచ్చు, లేదా ఎవ్రీ ఇయర్లీ ఆడిట్ బదులు ఎవ్రీ 6 months ఆడిటే కావచ్చు. సో చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ, అట్లాగే ప్రతి ఫైనాన్షియల్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కావచ్చు, బోర్డు కావచ్చు, ఎస్పెషల్లీ ఫౌండేషన్. సో ఎగ్జిక్యూటివ్ కమిటీలు డే టు డే ఆపరేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు రేస్ చేస్తారు, మనీ ఎక్కువ ఉన్నది ఎగ్జిక్యూటివ్ కమిటీ. బట్ ఫౌండేషన్ ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఎండోమెంట్ అకౌంట్స్ కావచ్చు ఉంటుంది కనుక, స్పెషల్ బోర్డ్ ఎక్కడైతే ఆ యొక్క వాల్యూమ్ ఆఫ్ ఫండ్స్ ఉంటే దానికి మోర్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ మనం పెడతాం జరుగుతుంది. అట్లా లా ఆఫ్ ద ల్యాండ్ లో ఉన్న ప్రతి స్ట్రింజెంట్ వాట్ ఎవర్ లాని మనం ఉపయోగించుకుని విల్ ట్రై అవర్ బెస్ట్ రికవర్. నిరంజన్ గారు, ముఖ్యంగా మీ టర్మ్లో ఇలాంటిది ఏదైనా కూడా ఒక మార్క్ కింద మనం చూడాలి. నెక్స్ట్ 10 డికేడ్స్ అయిన తర్వాత కూడా ఎప్పుడేం జరిగిందనేది తీసుకుంటే ఇప్పటికి కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో హర్షద్ మెహతా అనగానే ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఇలాంటి సమయంలో ఇది జరగడాన్ని మీ తరపున మీరు డోనార్స్కి భరోసా ఇచ్చే విషయంలో కావచ్చు, అదేవిధంగా బెనిఫిషరీస్కి మీరిచ్చే భరోసా విషయంలో కావచ్చు, ఎలాంటి మెసేజ్ని మీరు ఇవ్వదలుచుకున్నారు? Like what you want to say for your donors as well as members, because it's a responsible position కాబట్టి మీరు దీని నుండి ఎలాంటి అంటే దీని చర్యల గురించి వీటి గురించి మనం మాట్లాడాం కానీ, బట్ ఒక భరోసా అనేది కావాలి. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా
కైండ్ హార్టెడ్గా ముందుకొచ్చి $1 ఇవ్వాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? తప్పకుండా అండి. ఆ, ఇది 22 to 24 జరిగిన ఇన్సిడెంట్, తానా ఫౌండేషన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ద్వారా డోనర్స్ మనీని మనం ఏమంటారు ఒక పర్సన్ ద్వారా మిస్ అయ్యాము. కాకపోతే దీని ద్వారా మేము నేర్చుకున్నది కూడా ఏంటంటే మనకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కడ మిస్ అయ్యామో ఈ రీజన్స్ కూడా ఇప్పుడే అంజయ్ గారు కూడా అన్నారు. అంటే స్పెషల్ సినారియోస్ ప్లస్ కోవిడ్ వీటన్నిటి రీజన్ వలన ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో ఉన్న గ్యాప్ ద్వారా క్రియేట్ అయిన ఇష్యూ. కాబట్టి ఇక ముందు డెఫినెట్గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని ఇమ్మీడియట్గా రివ్యూ చేసుకోవడము, వాటిలో ఎక్కడైనా కూడా ఇట్లాంటి గ్యాప్స్ ఏదైనా ఉంటే వాటిని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేస్తామండి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ వచ్చే మీటింగ్స్ అన్నింటిలో కూడా ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని కరెక్ట్ చేసుకోవడము అండ్ ట్రాన్స్పరెన్సీని కూడా ఇంకా ఏమంటారు ఇంకా ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయడంతో పాటు డోనర్స్కి నా స్ట్రాంగ్ అప్పీల్ అండి. అలాగే తానా సభ్యులకి, తెలుగు వారందరికీ కూడా తానాలో ఈ జరిగిన దానికి మేమందరం కూడా లీడర్షిప్ అందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం. అలాగే ఇలాంటి ఇక ముందు జరగకుండా డెఫినెట్గా నాతో పాటు మా కార్యవర్గం కావచ్చు, బోర్డు కావచ్చు, ఎంటైర్ తానా లీడర్షిప్ ఈజ్ కమిటెడ్ టు ఏంటారు ఇట్లాంటి ముందు జరగకుండా ఏ చర్యలు అయితే తీసుకోవాలో తీసుకోవడానికి మేమందరం చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక ముందు మాత్రం ఇలాంటి ఏమంటారు ఇలాంటి ఇక ముందు జరగకుండా చూసుకునే బాధ్యతల్లో డెఫినెట్గా ముందు ఈ మేము తీసుకునే స్టెప్స్ ద్వారా ఇట్లాంటి తప్పులు జరగకుండా ముందు తరాలకు కూడా తానా సర్వీసెస్ ముందు తరాలకు కూడా అందించాలనే దాంట్లో నాతో పాటు మా అందరి లీడర్షిప్ కూడా ఉంటారని తానా సభ్యులకి, దాతలకు కూడా తెలియజేస్తాను. ఓకే, శశికాంత్ గారు, ఫైనల్గా మీకు క్వశ్చన్. ఇప్పుడు టైమ్ లైన్స్ అంటే మీరు డిసెంబర్ 15వ తారీఖు లోపల డబ్బులు తను రీపే చేస్తారని చెప్పి ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగిందని చెప్పారు బోర్డు మీటింగ్లో. సో స్టెప్స్ ఎలా ఉంటాయండి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఒక 100K ట్రాన్స్ఫర్ చేశారని కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాబోయే రోజుల్లో దానికి ఏమైనా టైమ్ లైన్స్ ఉన్నాయా? టైమ్ లైన్స్ కనుక మిస్ అయితే ఇమీడియట్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది? నిన్న బోర్డ్ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే $100,000 పంపించడంతో పాటు నెక్స్ట్ 5 daysలో $1 million పంపిస్తాను అని చెప్పడం జరిగింది. అలాగే మిగతాది కూడా డిసెంబర్ 15th కల్లా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ మార్నింగ్ బోర్డు చైర్మన్ గారికి, నాకు, అలాగే వినయ్ మద్నేని ట్రెజరర్ గారికి ఒక ఈమెయిల్ పెట్టారు. ఆయన ఏంటంటే ఒక పేమెంట్ ప్లాన్తో విల్ గెట్ బ్యాక్ టు యూ అని ఒక మెసేజ్ పెట్టారు ఇందాక ఒక 2 hours బ్యాక్. సో అంతకు మించి అంటే లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే బోర్డు నిర్ణయం ప్రకారం అది ఆటోమేటిక్గా జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం రికవరీ కూడా విల్ కంటిన్యూస్లీ ఫాలో అప్ టు గెట్ ఇట్ పెయిడ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజయ్ చౌదరి గారు, నిరంజన్ గారు, శశికాంత్ గారు, వినయ్ మదినేని గారు, భరత్ గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదేమైనప్పటికీ కూడా డబ్బులు బయటకు వెళ్ళిన వాటిని రికవర్ చేసేదే టాప్ ప్రయారిటీ. దాంతోపాటు డోనార్స్కి సంబంధించిన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడమే మా అందరి ముందున్న కర్తవ్యం అని చెప్పి అందరూ కూడా ఒకే ట్రాక్ మీద, ఒకే దాటి మీదకి వచ్చి చెప్పడం జరిగింది. తానాలో అంతర్గంగా ఎన్ని ఉన్నా కూడా క్రైసిస్ వచ్చినప్పుడు మేము అందరం ఒక్కటే అని చెప్పడానికి టీవీ9 స్టూడియోకి వచ్చి మీ వివరాలు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఇవ్వడానికి మీరు ముందుకు రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తూనే ఉండండి టీవీ9.